అందరికీ నమస్కారం ప్రజల్లారా. వెల్కమ్ టు గనీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. మటన్ కర్రీ మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చాలామంది మటన్ అంటే ఇష్టపడుతూ ఉంటారు. సో ఇండియాలో కూడా చాలా మటన్ సేల్స్ అనేవి ఉన్నాయి. దట్టు మన తెలంగాణ హైదరాబాదులో చాలానే మటన్ తింటూ ఉంటాము. కోర్స్ చెప్పాలి అంటే చికెన్ కంటే మటన్ ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఈ రోజుల్లో కొంచెం చికెన్ ఇంజెక్షన్స్ ఇచ్చి కల్తీ అవ్వటం వల్ల మటన్ ఎక్కువ మంది తినటం స్టార్ట్ చేశారు. సో మటన్ సేల్స్ కూడా బాగా పెరగటం జరిగింది. సో మనము మటన్ కర్రీ ఎంత క్వాలిటీగా ఎంత మంచిగా ఉంటుందో అది మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అదే మటన్ని చాలా వరకు కల్తీ చేయటం జరుగుతుంది ప్రజల్లారా. మళ్ళీ చెప్తున్నా వినండి, కల్తీ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్ వీలైనంత వరకు చాలామందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో తప్పకుండా ఇది జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనం మటన్ని షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి ఇంటి దగ్గర వండుకొని తింటే ఓకే, అది మన కళ్ళ ముందే. సో మటన్ మేకని కోస్తారు. సో మొత్తం మన కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి అంత క్లియర్ అక్కడ ఓకే. సో ఇప్పుడు మనము రెస్టారెంట్స్లలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాము, మనకి డెలివరీ వస్తుంది. సో మనము చాలాసార్లు మటన్ పెట్టుకుంటాము, చికెన్ పెట్టుకుంటాము, ఫిష్ పెట్టుకుంటాము. సో చికెన్ అనేది సో మనకి డౌట్ రాదు, సో తెలిసిపోతుంది. ఫిష్ కూడా మనకి డౌట్ రాదు, ఆబ్వియస్లీ చూడంగానే మనకి ఎమ్మటే గుర్తుపడతాము. సో కానీ మటన్ గుర్తుపట్టడం కొంచెం కష్టం. ఎందుకు అనంటే సో చాలా రెస్టారెంట్స్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద మెయిన్ సిటీస్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా, పూణే, ఢిల్లీ, ఇలా ముంబై, ఇలా ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద మెయిన్ సిటీస్ అన్నిట్లో మటన్ పేరు మీద పంది మాంసం, ఆవు, బర్రె, ఇంకా కుక్క, ఇలా రకరకాల జంతువులను చంపి మటన్ ప్లేస్లో పెట్టి అమ్ముతున్నారనమాట. సో మనము మటన్ అండ్ ఈ వేరే మాంసాలు ఏవైతే ఉంటాయో అవి గుర్తుపట్టడం కొంచెం కష్టం అన్నమాట మనకి. సో దానివల్ల మనం ఎప్పుడైతే రెస్టారెంట్లో నుంచి మనము ఆర్డర్ పెట్టుకుంటామో, లైక్ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇలా ఈ యాప్స్లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా, మనకి చాలా వరకు వచ్చేది మటన్ అయితే కాదు ప్రజల్లారా. సో మనము మోసపోతున్నాము. సో మనం అనుకుంటాము పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో మనకి మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, మనకి బరాబర్ మటన్ వస్తుందని మనం అనుకుంటున్నాము. పెద్ద పెద్ద రెస్టారెంట్ అయినా చిన్న రెస్టారెంట్ అయినా ఏ రెస్టారెంట్లో అయినా మ్యాక్సిమం మనకి మటన్ ప్లేస్లో వేరే మాంసం వస్తుంది, కల్తీ అనేది జరుగుతుంది ప్రజల్లారా. వీలైనంత వరకు మటన్ని అవాయిడ్ చేయండి, ఓకేనా. రెస్టారెంట్స్లలో ఎందుకు చెప్తున్నానంటే నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది. ఎక్కువ మళ్ళీ ఈ మటన్ అనేది నైట్ టైంలో వస్తుంది అనమాట, కల్తీ జరిగేది. సో మటన్ ప్లేస్లో వేరే మీట్ రావటం అనేది నైట్ టైంలో ఎక్కువ జరుగుతుంది. సో నేను ఒకసారి నాకు ఎందుకో ఇంటికి రావడం లేట్ అయింది. సో నాకు కూడా ఆబ్వియస్లీ మటన్ ఇష్టం. సో నేను మటన్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నా, వచ్చింది. సో నేను ముక్క పట్టుకొని చూస్తే నాకు వచ్చిందైతే మటన్ కాదు. సో నాకు మటన్ ప్లేస్లో వేరేది వచ్చింది. సో నేను వాళ్ళకి కంప్లైంట్ చేశాను. యాజ్ యూజువల్ కొన్ని రోజులు వాళ్ళు మేము చూసుకుంటామండి, సారీ అండి, తప్పైందండి, నెక్స్ట్ టైం నుంచి అయితే మీకు ఇలా రాదన్నారు. సో అలా అన్నంత మాత్రాన మనం నమ్మగలుగుతామా? ఎంతమందికి పంపుంటారు? ముఖ్యంగా ఎక్కువ ఈ ముస్లిం ప్లేసెస్లో ఎక్కువ ఈ మటన్ పేరు మీద సో ఈ ఆవుని, పందిని, ఈ బర్రెని, కుక్కని, వీటన్నిటిని చంపి మనకి ఆ మటన్ ప్లేస్లో పెడుతున్నారు. ఆవు మనము దేవుడిలా చూస్తాము, దాన్నే చంపి మళ్ళీ మనకే పెడుతున్నారు హిందూస్కి. సో చూడండి ప్రజల్లారా, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, చూశాను కూడా. మటన్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి రెస్టారెంట్స్లో, అది చిన్నదైనా పెద్దదైనా. సో ఈ విషయాన్ని వీలైనంత వరకు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలిసేలా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, చెప్పండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ని కొడితే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. సో ఇంకా నేను కొత్త వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ప్రజలారా. సైనింగ్ ఆఫ్ గనీ థాట్స్.